విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన ప్యాకేజీ మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ప్యాకేజీని ఏ విధంగా చూస్తారు? అసలు స్టీల్ ప్లాంట్ మీద మీ వైఖరి ఏంటి? మొన్నటి నుంచి మనం నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కానీ దానికి ముందు కానీ అనేక సందర్భాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కానీ, ప్రజల డిమాండ్ కానీ, కార్మికుల డిమాండ్ కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటిదే ఈ రాష్ట్ర ప్రజల తాలూకా డిమాండ్. సరే, నిన్న ఇచ్చినటువంటి 11,440 కోట్లు అనేటువంటిది ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే స్టీల్ ప్లాంట్ ఉన్న వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో కొంత ఆక్సిజన్ ఇచ్చినటువంటి పరిస్థితే తప్ప ఇది పూర్తి స్థాయి పరిష్కారం కాదు అనేటువంటిది కార్మికుల తాలూకు డిమాండ్. ఈరోజు కూటమి నేతలందరూ కూడా ఏదో సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు చేసుకోవాల్సినటువంటిది కూటమి నేతలు కాదు, కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారా లేదా, కార్మికులు సాటిస్ఫై అయ్యారా లేదా రాష్ట్ర ప్రజలు దీని నుంచి వారి తాలూకా సెంటిమెంట్ని గౌరవించారా లేదా అనేటువంటి చూస్తున్నారు తప్ప వీరు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో సో దీనివల్ల పూర్తి స్థాయి ఉపశమనం కానీ, తద్వారా ప్లాంట్కి జరిగేటువంటి ఉపయోగం కానీ, ముఖ్యంగా ప్రైవేటీకరణ అనేటువంటిది ఆగిపోతుంది అనేటువంటి ఒక భరోసా కానీ ఇచ్చినట్టుగా అయితే కనబడట్లేదు. అసలు ఇంతవరకు ఈ రోజు వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆగిందని అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని మేం చెప్పడం కాదు, స్వయానా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి కుమారస్వామి గారే నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. సో ఏది జరిగినా ఈ రోజు వరకు ప్లాంట్ ఈ స్థాయిలో ఈ పరిస్థితిలో ఉందని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ రోజు అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం, కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి, ఇవన్నీ కారణమయ్యి గడిచినటువంటి 7 మాసాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ కార్మికులకు జీతాలు లేవు, హౌస్ రెంట్ అలవెన్స్లు ఆపేశారు, ఉన్నటువంటి కార్మికులు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను అయితే ఒకే ఒక రోజు దాదాపు 3,600 మందిని తొలగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. రానటువంటి కాలంలో కూడా 1,000 మంది కార్మికుల్ని, అలాగే 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను కూడా తీసేయాలనేటువంటి నిర్ణయం చేశారన్నటువంటి కనబడతా ఉంది. సో ఇన్ని అనుమానాల మధ్య ఈ 11,000 కోట్ల రూపాయలు ఏ పరిస్థితుల్లో ఏ రకంగా ప్లాంట్కి ఉపయోగపడుతుంది అనేటువంటిది అనేక అనుమానాలకి నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అంటే ఈ 11,000 కోట్ల రూపాయలు కేవలం తాత్కాలిక ఉపసంహరణమేనని కార్మికులు చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు, సెయిల్లో విలీనం చేయాలి, గనులు కేటాయించాలని చెప్పి కార్మికులు డిమాండ్ చేస్తారు. ప్రధానంగా ఇందాక మీతో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కార్మికుల డిమాండ్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కానీ, కార్మికుల తాలూకా ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే సెయిల్లో మర్చేస్తే పూర్తి స్థాయి వెసులుబాటు వస్తుంది, పూర్తి స్థాయిలో కార్మికులు కానీ, ప్లాంట్ కానీ అన్ని రకాలుగా కూడా కాపాడినటువంటి వారు అవుతారన్నటువంటిది డిమాండ్. ఎందుకంటే సెయిల్కి మరో 200 సంవత్సరాలకు సరిపడేటువంటి ఇనుప ఖనిజాలు ఉన్నాయి. సో వారికి కావాల్సినటువంటి మైనింగ్ ఉంది, 200 సంవత్సరాలు సరిపడేటువంటి మైన్ కూడా వారి దగ్గర ఉందనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. రెండోది ట్యాక్స్ హాలిడే. అంటే ట్యాక్స్ హాలిడే గడిచినటువంటి 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి ట్యాక్స్ హాలిడే ఇస్తే 10,000 కోట్ల రూపాయలు ఆర్థికపరమైనటువంటి భారం తగ్గించినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది కార్మికుల తాలూకు ఆలోచన. క్యాప్టివ్ మైన్స్ అనేటువంటిది ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్. ఈరోజు దేశంలో అనేక ప్రాంతాల్లో ఇనుప ఖనిజాలు అనేటువంటివి ఉన్నాయి. ఒక క్యాప్టివ్ మైన్ అనేటువంటిది స్టీల్ ప్లాంట్కి ఇస్తే వర్కింగ్ క్యాపిటల్, దాంతోపాటు వచ్చేటువంటి లాభాలు పెరిగేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఈరోజు క్యాప్టివ్ మైన్స్ ఉన్నటువంటి ప్లాంట్కి వచ్చేటువంటి లాభం కానీ, లేదా ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి వచ్చేటువంటి లాభాలతో పోలిస్తే టన్ను మీద దాదాపు 4,000 నుంచి 5,000 రూపాయలు తేడా లాభాల్లో కనబడతా ఉంది. సో క్యాప్టివ్ మైన్స్ ఒకటి. అండ్ నాలుగోది ఏంటంటే ప్లాంట్లో ఉన్నటువంటి భూములు దాదాపు నాకు తెలిసి 9,000 నుంచి 10,000 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరిట ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరిట కాకుండా RINL, అంటే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరు మీద అది మారిస్తే ప్లాంట్ తాలూకు నెట్వర్త్ అనేటువంటి పెరుగుతుంది. అంటే -4,600 కోట్ల రూపాయలు ఉన్నటువంటి నెట్వర్త్ రేపు ఒక 70,000 కోట్లో 80,000 కోట్లో పెరిగితే తద్వారా బ్యాంక్స్కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అవకాశం ఉంటుంది ఫండ్ చేయడానికి కానీ, అవసరమైనప్పుడు అప్పు ఇవ్వడానికి కానీ, లేదా వీరు తీర్చడానికి కానీ అన్ని రకాలుగా కూడా వారికి అవకాశం ఉంటుంది. ఈ 4 ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈరోజు కార్మికులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేయలేదని విమర్శలు చేస్తున్న కూటమి నేతలకు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ కూటమి ప్రభుత్వంలో, కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారి తాలూకా ప్రెస్ కాన్ఫరెన్స్ వారు చూస్తే దానికి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే మేము చెప్పినా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తేనో, కార్యకర్తలు చెప్తేనో వినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నిన్న కేంద్ర మంత్రి గారు చెప్పినటువంటి మాటల్ని, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఒకసారి చూస్తే
ఏ రకంగా ఈ రోజు వరకు ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆగిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే ఆ రోజు అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానమే ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొని వచ్చింది, ఇంతవరకు కాపాడేటువంటి దానికి ఉపయోగపడింది అనేటువంటిది నేరుగా కేంద్ర మంత్రి గారు చెప్పిన తర్వాత మేము ఇంకెవరికి చెప్పాల్సినటువంటి పని లేదు. సరే వారికి ఏం చెప్పినా సరే కూటమిలో ఉన్నటువంటి నేతలకి అది రుచించదు, కనీసం ప్రజలన్నా దాన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఇంతవరకు ఆగిందంటే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన తీర్మానమేనని కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్పిన మాటలు స్పష్టం చేస్తున్నాయని ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారో కుమారస్వామి మాటలు చూస్తే వాళ్ళకి నిజాలు తెలుస్తాయని, మా విధానం మొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని, అలాగే స్టీల్ ప్లాంట్ శైలిలో విలీనం చేయాలని, సొంతంగా గనులు కేటాయించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేస్తున్నారు.